బ్రిడ్జ్ టౌన్ లో తీవ్ర తుఫానుల టీమిండియా భారత్ కు తిరిగొచ్చేదెన్నడు. టీ20 ప్రపంచ కప్ గెలిచి 150 కోట్ల మంది అభిమానులను సంతోష తుఫానులో ముంచెత్తిన భారత్ క్రికెట్ జట్టు ఇక స్వదేశానికి తిరిగి రావడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో అనూహ్య అవాంతరం ఎదుర్కొంటోంది. నెల రోజుల తర్వాత ఇంటికి చేరుతున్నామన్న ఆనందంలో ఉన్న టీమిండియా కరేబియన్ దీవుల్లో చిక్కుకుపోయింది. అనూహ్య వాతావరణం మధ్య జరిగిన టీ20 ప్రపంచ కప్ చివరకు సజావుగానే ముగిసింది. సూపర్ 8 సెమీఫైనల్ కు ఇబ్బంది పెట్టిన వరుణుడు ఫైనల్స్ కు ఎలాంటి ఇబ్బంది కల్పించలేదు. వాస్తవానికి శనివారం ఫైనల్ మ్యాచ్ జరిగిన బార్బడోస్ లో వాతావరణం తొలుత సందిగ్ధంగానే ఉంది. మ్యాచ్ సమయానికి వర్షం కురిసే ఛాన్స్ 30% వరకు ఉన్నట్లు కథనాలు వచ్చాయి. కానీ ఇదేమీ జరగలేదు. ఒక్క చినుకు లేకుండానే దక్షిణాఫ్రికా భారత్ మధ్య బార్బడోస్ లో శనివారం జరిగిన ఫైనల్ కు వర్షం సెకను కూడా అంతరాయం కలిగించలేదు. దీంతో ఆశ్చర్యపోవడం అభిమానుల వంతైంది. అంతేకాదు మన జట్టు ప్రపంచ కప్ గెలవడంతో ఆనందం రెట్టింపైంది. విమానాశ్రయం మూసివేత, టీ20 ప్రపంచ కప్ ఫైనల్ బార్బడోస్ దీవుల రాజధాని బ్రిడ్జి టౌన్ లో జరిగిన సంగతి తెలిసిందే. కెన్సిటల్ ఓవల్ మైదానంగా దీనికి పేరు. కాగా ఈ మైదానంలో గెలిచిన అనంతరం టీమిండియా బ్రిడ్జ్ టౌన్ నుంచి బయలుదేరాల్సి ఉంది. కానీ తుఫాను కారణంగా చిక్కుకుపోయింది. ఇక్కడ వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో తుఫాను హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాక బార్బడోస్ విమానాశ్రయాన్ని మూసివేశారు. దీంతో ఫ్లైట్ సర్వీసులు రద్దయ్యాయి. ఇలాంటి ప్రతికూల వాతావరణంతో భారత్ క్రికెట్ జట్టు బ్రిడ్జ్ టౌన్లోనే ఉండిపోయింది.